కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమల వినియోగదారులకు ఎంఎంఎస్ఈ జెడ్ సర్టిఫికేట్పై అవగాహన సదస్సు కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో గల బెన్నట్ క్లబ్ సమావేశ మందిరం నందు ముఖ్య అతిథిగా కాకినాడ ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ సిహెచ్ గణపతి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జెడ్ ప్రోగ్రాం యొక్క విశిష్టతను వివరించారు. జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్ ఎంఎస్ఎంఈ లక్ష్యాలు, అవి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో చూపించే ప్రభావాలను వివరించారు. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ సర్టిఫికేట్ లక్ష్యాలు తెలిపారు. జెడ్ ప్రోగ్రామ్ మేనేజర్ హబీబ్ బాషా మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా, లీడ్ ఇండియా అనే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న మధ్య తరగతి సూక్ష్మ ఏర్పాటు చేసిన వారందరికీ ఈ జెడ్ సర్టిఫికేట్ వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని సదుపాయాల్లో రాయితీ పొందే విధంగా రూపొందించారు. మనం ఏదైనా లోన్కి అప్లై చేసినప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి ఫీజు కొంత చెల్లించవలసి ఉంటుంది. అటువంటి వాటిలో కూడా రాయితీ పొందే విధంగా ఈ సర్టిఫికేట్ అవసరపడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ హబీబ్ బాషా, ట్రైనీ నిశానంత్ రెడ్డి, కోఆర్డినేటర్స్ ప్రసాద్ బాబు, అచ్చారావు, పి నాగరాజు, పరిశ్రమల ప్రతినిధులు ఎల్పీకే రాజు, పి భవానీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మహమ్మద్ హబీబ్ బాషా. నేను ఈ జెడ్ ప్రోగ్రామ్ యొక్క కోఆర్డినేటర్ని. 6 డిస్ట్రిక్ట్స్ కి నన్ను అసైన్ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ కలెక్టరేట్ లో వికాసాలో మేము జెడ్ అండ్ లీన్ ప్రోగ్రామ్ ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ కి సంబంధించిన ఓనర్స్ అందరినీ పిలవటం జరిగిందండి. ఇందులో 56 మెంబర్స్ వర్క్ షాప్ లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. వీళ్ళందరికీ కూడా ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత జెడ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ప్రాముఖ్యతలు ఏంటి, వాటి వల్ల ఎటువంటి సబ్సిడీస్ మనం అవైల్ చేసుకోగలం, ఎటువంటి లోన్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకోగలం అనే విషయంపై మేము ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ ప్రోగ్రామ్ కు నేను విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అట్లనే ఇండస్ట్రియలిస్టులకు, అట్లనే వేరియస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లు రన్ చేస్తున్న మేనేజ్మెంట్ పార్ట్నర్స్ అందరికీ కూడా మా వైపు నుంచి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఫెసిలిటేటర్స్ తరఫు నుంచి అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రోగ్రామ్ ను ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఫెసిలిటేటర్స్ వారు ఇక్కడ అద్భుతంగా కండక్ట్ చేశారండి. వాళ్ళకి దాదాపు 6 జిల్లాలకు ఈ ప్రోగ్రామ్ ఇవ్వటం జరిగిందండి. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ ని విజిట్ చేసి వాళ్ళకి జెడ్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళు కూడా మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా ముందుకు తీసుకెళ్లాలన్న తపనే అండి. థ్యాంక్ యూ. మేము ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఫెసిలిటేటర్స్ అనే ఆర్గనైజేషన్ నుంచి వస్తున్నాము. మేము క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కింద ఈ జెడ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఓన్లీ ఇవాళ జరిగిన మీటింగ్ హబీబ్ గారు చెప్పినట్టు 50 మంది ఎంటర్ప్రీనర్స్ వచ్చి ఈ స్కీమ్ మీద మక్కువ చూపించడం జరిగింది. వాళ్ళందరికీ కావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరూ దీనిలో ఎన్రోల్మెంట్ ఎలా అనే స్కీమ్ అలా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాము. వాళ్ళ నంబర్స్ కూడా తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి అన్ని ఇంప్లిమెంటేషన్స్ అనేది జరుగుతాయి. సో ఫర్దర్ గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది డిఐసి ఆఫీస్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో ద ఆఫీసర్స్ అండ్ హబీబ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఈరోజు జెడ్ ప్రోగ్రామ్ గురించి మన జిఎం గారు, సార్ హబీబ్ గారు, మిగతా తదితరులందరికీ కూడా ఇక్కడికి వచ్చి మంచి మోటివేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మోటివేషన్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి మోటివేషన్ సర్టిఫికేట్లు చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ లోన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాలా ఉపయోగపడతాయి సబ్సిడీ మీద అన్నారు. మరి ఈ ప్రోగ్రామ్ చేసిన గవర్నమెంట్ వారికి కూడా ఇచ్చినందుకు చాలా సంతోషం. నా పేరు ఎల్పి రాజు అండి. నేను యువశక్తి ఫౌండేషన్ స్టేట్ చైర్మన్. నేను సూపర్ సాఫ్ట్ డ్రింక్ అన్న కంపెనీ రన్ చేస్తున్నాను. నేను కూడా నా కంపెనీ తరఫున బ్యాంక్ లోన్ కూడా మిషనరీ సైడ్ పెట్టాలనుకుంటున్నాను. మరి నాకు మా వాళ్ళంతా కూడా జెడ్ ప్రోగ్రామ్ సంబంధించిన టీం అంతా కూడా సహకరిస్తారని, నాతో పాటు అందరికీ సహకరిస్తారని ఆశిస్తూ మరి ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో కలెక్టరేట్ లో మీటింగ్ జరిగినందుకు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం.